తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివి ఎస్ఓ శ్రీధర్తో పాటు కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్స్ జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ జరుగుతోంది. 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్స్, టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమల అనుమతి. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్స్, టికెట్స్ కలిగిన భక్తుల్ని మాత్రమే దర్శనాలకి అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రాల్లో అన్ని కౌంటర్స్ అందుబాటులో ఉండేలా చర్యలు. ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకుని అదనంగా 3.5 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ గా ఉంచుకునేందుకు చర్యలు. పోలీసులు సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశం. ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డుల ఏర్పాట్లు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు. విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు. పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సుల ఏర్పాట్లు. తిరుమలలో శోభాయమానంగా విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణపై ప్రత్యేక దృష్టి. 3000 మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగం అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకన్లు విడుదల చేస్తామని, తదుపరి రోజు ఏకాదశి రోజు ముందుకు టోకన్లు జారీ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మున్సిపల్ గ్రైండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగపట్టెల్లోని రామానాయుడు స్కూల్, ఎంఆర్ పల్లి స్కూల్స్తో పాటుగా తిరుమలలో బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్స్ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్స్ పొందాలని, టోకెన్ పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ ని జారీ చేశారు. టోకెన్స్ లేని భక్తులకు ఈ నెల 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.